ఎందుకును వాక్యమును ప్రియముగా ఎంచుకున్నాడు కనుకనే దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆమేన్. ఇది నీ బాధలో నెమ్మదినిస్తుంది. నీవు దీన్ని ధ్యానిస్తే ఏమండి, ఎన్ని సమస్యలు వచ్చినా వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. ఈరోజు ఎంతోమంది చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వారికి ఆదరణ ఇచ్చే మాటలు చెప్పేవారు ఎవరూ లేరు. ఈ వాక్యం అంట నిన్ను బ్రతికిస్తుందంట. బాధలలో ఏమిస్తుందంట? బాధలలో కలవరాలతో ఇక్కడికి వచ్చి కూర్చుంటే నేను దేవుని వాక్యం విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చిందని చెప్పేవాళ్ళు ఎంతమందో. ఆమేన్. వాక్యం విన్న తర్వాత నాలో చాలా ధైర్యం వచ్చింది, నాలో నిరాశ అంతా ఎగిరిపోయింది. మీరు నిరాశతో ఇక్కడికి వచ్చి అడుగు పెడతారు, ధైర్యం లేక ఇక్కడ అడుగు పెడతారు, వ్యాధులతో ఇక్కడ అడుగు పెడతారు. మేము ఏమని ప్రార్థన, అయ్యా ఏ శ్రమలో ఇక్కడ అడుగు పెట్టినా గొప్ప విడుదల పొంది వెళ్ళుదురుగాక. నీ వాక్యము వారి హృదయాలను బలపరుచునుగాక. నీ వాక్యము వారి హృదయంలో గొప్ప ధైర్యము పుట్టించునుగాక.